హాయ్ ఫ్రెండ్స్, గిరిజన ప్రాంతంలో అరుదుకు దొరికేటువంటి ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్‌ని మేమేమంటాం అంటే వేరుబొడ్డు పండు అంటాం. చూడండి, ఇక్కడైతే కాయలైతే చాలా చాలా ఉన్నాయి. ఇలా వేర్లు దించి కాయలైతే కాస్తుందనమాట. అందుకే దీన్ని వేరుబొడ్డ అనేసి మేమైతే అంటాము. మరి మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. నేనైతే కొన్ని పండ్లయితే ఏరుకున్నాను. చూడండి, ఇలా చిన్నగా ఉంటాయి, రెడ్‌గా ఉంటాయి. ఏవైతే రెడ్‌గా ఉంటాయో పండ్లు అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, తీపిగా ఉంటాయి. నేనైతే కొన్ని పండ్లు తిని చూపిస్తాను. చూడండి, నేనైతే ఒక పండు తింటాను, చాలా టేస్టీగా ఉంటుంది. లోన కొన్ని సార్లు పురుగులు ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసి తినాలి. ఒక ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఎయిర్బడ్ పండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, గిరిజన ప్రాంతంలో అరుదుకు దొరికేటువంటి ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్‌ని మేమేమంటాం అంటే వేరుబొడ్డు పండు అంటాం. చూడండి, ఇక్కడైతే కాయలైతే చాలా చాలా ఉన్నాయి. ఇలా వేర్లు దించి కాయలైతే కాస్తుందన్నమాట. అందుకే దీన్ని వేరుబొడ్డ అనేసి మేమైతే అంటాము. మరి మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి. నేనైతే కొన్ని పనులైతే ఏరుకున్నాను. చూడండి, ఇలా చిన్న